వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో తెలంగాణ ప్రభుత్వం మనకు ఎంఎస్ఎంఈ పాలసీని విడుదల చేసింది. రాబోయే గ్రూప్ 1 ఎగ్జామినేషన్, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రతి ఎగ్జామినేషన్లో ఇందులోని అంశాలు చాలా కీలకమైనవి. సో అందుకోసం అని చెప్పి ఈ ఎంఎస్ఎంఈ విధానాన్ని కొన్ని సిరీస్ ఆఫ్ సెషన్స్గా అమిగోస్ ఐఏఎస్ మీకు అందిస్తుంది. గతంలో మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చేసినాం, మంచిగా ఆస్పిరెంట్స్ అందరూ ఆదరించినారు. దాంట్లో కొంతమంది ఇంకా టాపిక్స్ చెప్పాలంటారు, అన్ని టాపిక్స్ అయిపోయినాయండి, ఒక ప్రభుత్వ వ్యయం అనేది కాలేదు. సో ఆ ప్రభుత్వ వ్యయం అన్నది మనకు బడ్జెట్ వచ్చినాక డేటా మారిపోయినది. సో కాబట్టి అది ఇర్రిలవెన్స్గా ఉంటుంది. ఇంకా మిగతా అంతా మనకు గణాంకాలే ఉన్నాయి తప్ప ఏం లేవు. మిగతా టాపిక్స్ అన్నీ మనకు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్కు ఏ విధంగా ప్రిపేర్ కావాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా అది మనకు ఇవ్వబోతున్నాం. అయితే ఇందులో మనకు ఆ పీడిఎఫ్ రిలీజ్ చేసిన పద్ధతిలో కాకుండా ఆస్పిరెంట్స్కు ఈజీగా అర్థమయ్యే పద్ధతిని ఎంచుకొని అదే రూపంలో ఇవ్వబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రభుత్వము ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కొన్ని అడ్డంకులను గుర్తించింది. సో ఎప్పుడైనా అంతే, మనకు ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేలా ఫోకస్ చేయాలి. మీ ప్రిపరేషన్లో కూడా ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటిని ఏ విధంగా మీరు అధిగమించగలుగుతారు, అధిగమిస్తేనే జాబ్ అనేది వస్తుంది. సో గవర్నమెంట్ కూడా ఏం చేసింది, 6 పాయింట్స్ను గుర్తించింది. రేపొద్దున ఎగ్జామినేషన్లో వీటి చుట్టే క్వశ్చన్స్ అనేవి తిరుగుతుంటాయి. భూమి అనే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏం చేస్తూ ఉన్నది, ఆర్థిక వనరులు అందుబాటులో తీసుకురావడం కోసం లోన్స్ ఇస్తుందా, ఇంకా ఏ పద్ధతి తీసుకుని వస్తుంది, అవన్నీ చూడాల్సి ఉంటుంది. సో ఆ 6 ప్రాబ్లమ్స్ ఏంటి, మనకు క్వశ్చన్ ఎట్లా వస్తుంది, ఎంఎస్ఎంఈలో ప్రభుత్వం గుర్తించిన సమస్యల్లో కింది వానిలో ఉన్నవేవి లేదా లేనివేవి అని. సో గవర్నమెంట్ ఈ పాలసీలు అటు ఇంగ్లీష్లో ఇటు తెలుగులో పీడిఎఫ్ రూపంలో అందుబాటులో వచ్చింది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ మీరు ఈ టెక్స్ట్ మాకు కనబడడం లేదు, జూమ్ చేయండి అట్లా కాకుండా మీరు దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్లో తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ అని కొడితే ఇంగ్లీష్లో వస్తుంది, లేదా మీరు ఇన్ తెలుగు అంటే తెలుగు కూడా ఓపెన్ అవుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. సో సరసమైన భూమి ధరలకు భూమి లభ్యత అందుబాటులో ఉంచడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సంస్థ ప్రారంభించాలనుకుంటున్నాను, భూమి కొనాలి అంటే అసలు ఆ డబ్బు ఉంటే మనం లోన్కి ఎందుకు వెళ్ళాం కదా, కాబట్టి భూమి సమస్య దాన్ని సాల్వ్ చేశారు. ఆర్థిక వనరులు, సో ఎవడో ఒక లోన్ ఇవ్వాలి నాకు తక్కువ ధరకు, అది. ముడి పదార్థాలు, సో ఏదన్నా తయారు చేయాలి అంటే వీ నీడ్ ద రా మెటీరియల్, సో అది. అండ్ స్కిల్, నైపుణ్యం ఉండే కార్మికులు అందుబాటులో ఉంచడం, అండ్ కొత్త టెక్నాలజీని తీసుకురావడం, అండ్ కనెక్టివిటీ ద మార్కెట్. సో ఈ 6 ప్రాబ్లమ్స్ను ఐడెంటిఫై చేసింది తెలంగాణ గవర్నమెంట్. వీటికి ఏ విధంగా సొల్యూషన్స్ ఇచ్చింది అన్నదే మనం చూస్తున్నాం. సో మనం ఎంఎస్ఎంఈ అని మొత్తం చదివే ముందు అసలు వాట్ ఈజ్ ఎంఎస్ఎంఈ, కొత్త డెఫినేషన్ తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, మైక్రో అంటే తెలుగులో సూక్ష్మ, స్మాల్ అంటే చిన్న, మీడియం అంటే మధ్య తరహా. సో సూక్ష్మ, చిన్న అండ్ మధ్య తరహా పరిశ్రమలు అంటున్నాడు. మధ్య తరహా పరిశ్రమలు. సో దేన్ని సూక్ష్మ అంటున్నాం, దేన్ని చిన్న తరహా అంటున్నాం, దేన్ని మధ్య తరహా అంటున్నాం. సో ఇవి, సో అది పెట్టుబడి ఆధారంగా, టర్నోవర్ ఆధారంగా మీరు ఒకటి గుర్తుంటే అన్నీ గుర్తుంటాయి. సో మైక్రో చూడండి, పెట్టుబడి 1 కోటి కంటే తక్కువ ఉంటే లేదా టర్నోవర్ 5 కోట్ల కన్నా తక్కువ ఉన్నా దాన్ని మైక్రో అంటారు. సో ఇక్కడ 15 అని ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఏం లేదు, ఇక్కడనేమో ఇంటూ 10, రైట్, ఇంటూ 10 వేస్తే వస్తుంది కదా, అదే. సో 1 into 10 10 crore, 5 into 10 50 crore. ఇక్కడ ఇంటూ 10 అని గుర్తుపెట్టుకోండి. 15 ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటూ 10 అయితే చిన్న తరహా పరిశ్రమలు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 2 అయితే మధ్య తరహా. సో ఇక్కడ 10 కోట్లు ఉంది కదా, లెస్ దాన్ 20 crore ఇన్వెస్ట్మెంట్ అయినా, లేదా 50 into 2 లెస్ దాన్ 100 crore టర్న్ ఓవర్ ఉన్నా. సో ఇంటూ 10 into 2, 15 గుర్తుపెట్టుకోవాలి, ఇంటూ 10 into 2 గుర్తుపెట్టుకుంటే మోర్ దాన్ ఎనఫ్. సో 1 కోటి కంటే తక్కువ పెట్టుబడి ఉన్నా, లేదా 5 కోట్ల టర్న్ ఓవర్ కంటే తక్కువ ఉన్నా, లేదా 10 crore కంటే తక్కువ పెట్టుబడి ఉన్నా, లేదా 50 crore కంటే తక్కువ టర్న్ ఓవర్ ఉన్నా, లేదా 20 crore కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా, లేదా 100 crore కంటే తక్కువ టర్న్ ఓవర్ ఉన్నా, ఆయా సంస్థలను మనము ఎంఎస్ఎంఈ అంటాం. ఈ ఎంఎస్ఎంఈలకు భూమి ప్రాబ్లం ఉన్నది, పెట్టుబడి ప్రాబ్లం ఉన్నది, మార్కెటింగ్ అనుసంధానత ప్రాబ్లం ఉన్నది, స్కిల్డ్ మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉన్నది. ఎక్కడ? తెలంగాణలో.
ఈ సమస్యలకు పరిష్కారమే గవర్నమెంట్ కొత్త విధానంలో చూపింది. ఏం పరిష్కారాలు చూపింది? ఇందులో గ్రూప్ 1 మెయిన్స్కు అవసరమైన కంటెంట్ కూడా ఉన్నది. ఏ విధంగా ఈ కొత్త ఎంఎస్ఎంఈ విధానంలో మనకు సామాజిక న్యాయాన్ని, సామాజిక సూత్రాన్ని పాటించింది అని కూడా అడగవచ్చు. దానికి సంబంధించిన డేటా కూడా ఇచ్చారు. సో చూడండి, అందుబాటులో భూమి లభ్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీలు ఏం చెప్పారంటే, గతంలో భూమి కొనుగోలు చేయాల్సి వచ్చేది, ఇప్పుడు భూమి లీజుకు తీసుకోవచ్చు. లీజుకు తీసుకుంటే తక్కువకు పడుతుంది మనకు, రైట్. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంఎస్ఎంఈల కోసం కొత్త పారిశ్రామిక మౌలిక సదుపాయాల నిర్మాణం, సరసమైన ధరలకు భూమిని అందుబాటులో ఉంచుతుంది, అంటే తక్కువ ధరకు అన్నమాట. సో చూడండి, పారిశ్రామిక పార్కుల స్థాపన. నేరుగా మీరు గ్రూప్ 1 మెయిన్స్ అయితే ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏవన్నప్పుడు ఇదంతా రాయకూడదు, కట్టుబడి ఉంది, ఇవన్నీ అవసరంలా. ఏం రాయొచ్చు? ఎంఎస్ఎంఈల అభివృద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా 10 పారిశ్రామిక పార్కులను నిర్మించాలని చెప్పి నిర్ణయించింది. సో అట్లా ప్రభుత్వం నిర్మించాలని చూస్తున్న ప్రతి పారిశ్రామిక పార్కులో 20% ప్లాట్లు ఎంఎస్ఎంఈలకు రిజర్వ్ చేస్తారు. సో ఇండస్ట్రియల్ పార్కులు నిర్మించబోతుంది తెలంగాణ ప్రభుత్వం, పారిశ్రామిక పార్కులు నిర్మించబోతుంది. అందులో 20% ఎంఎస్ఎంఈలకు కేటాయిస్తారు. అంటే 100 ఎకరాలు ఉంటే 20 ఎకరాల్లో చిన్న సంస్థలు ఉంటాయి, సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి. సూక్ష్మ, మనకు మైక్రో, స్మాల్, చిన్న, రైట్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి. సో మరి వచ్చే 5 సంవత్సరాల్లో ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్క్ అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయించింది. అంటే 33 జిల్లాలు ఉన్నాయి, 33 పార్కులు అనేవి వస్తాయి. దీంతో పాటు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య 10 పారిశ్రామిక పార్కులు. దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా మనకు పీడిఎఫ్లో గవర్నమెంట్ ఇచ్చింది, అది చూడండి. సో 33 జిల్లాల్లో 33, ఒక్కొక్క జిల్లాలో ఒక పార్క్. ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్, వీటి మధ్య 10 పార్కులు. ఎక్కడ పార్క్ కట్టినా సరే 20% ఎవరికి కేటాయించారు? ఎంఎస్ఎంఈకి. క్వశ్చన్ అదే, ప్రతి పారిశ్రామిక పార్కుల్లో ఎంత శాతం భూమిని ఎంఎస్ఎంఈలో కేటాయించారు? 20%, 20%, 30% అట్లా ఇస్తాడు. 20% కేటాయించినారు. 10 పారిశ్రామిక ప్రభుత్వం నిర్మిస్తుంది. ఈ 10 పారిశ్రామిక పార్కుల్లో 5 ఎంఎస్ఎంఈవి ఉంటాయి. ఎక్కడ? రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ, ఇది హైదరాబాద్ అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది, ఇక్కడ ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మించబోతుంది. సో ఇది ఇమేజ్ పీడిఎఫ్లో వేశారు, ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ సెకండ్ పేజీలో ఉన్నట్టున్నది, రైట్. సో ఇక్కడ 10 పార్కులు రాబోతున్నాయి. ఈ 10 పార్కులలో 5 పార్కులు ఎంఎస్ఎంఈ. సో అన్ని పార్కులలో 20%, ఇక్కడ మాత్రం 50%. 10 5 ఎంఎస్ఎంఈ పార్కులే. ప్రతి ఎంఎస్ఎంఈ పార్కులో 5% మహిళా పారిశ్రామికవేత్తలకు, 15% ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రిజర్వ్ చేస్తారు. సో పారిశ్రామిక విధానంలో తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా సామాజిక న్యాయాన్ని పాటించింది అని అడిగితే స్టార్టింగ్ ఇది చేస్తామన్నమాట. సో ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య నిర్మించబోతున్న పార్కులలో 5% మహిళలకు, 15% ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారిని కూడా అభ్యున్నతి దిశగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది అని చెప్పి ఇంట్రొడక్షన్లోనే రాసుకుంటాం అన్నమాట. అదే ఆబ్జెక్టివ్ అయితే ఎంత పర్సెంటేజ్ అని చెప్పి అడుగుతారు. ఓకే. సో ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్. RRR అంటే మరి సినిమా అనుకోవద్దు, RRR అంటే రీజనల్ రింగ్ రోడ్. ఓకే, మనకు కొన్ని ప్రాంతాలను కలుపుతూ తీసుకొని వస్తున్నారు, ప్రాంతీయ వలయ రహదారి, కేంద్ర రాష్ట్రం కలిసి నిర్మిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ అంటే ఆల్రెడీ పూర్తయిపోయింది హైదరాబాద్ చుట్టూ. 5 ఎంఎస్ఎం పార్కులలో ఒక పార్కు మహిళా యాజమాన్యంలో ఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా ఉంటుంది. అదేవిధంగా ఒక పార్క్ వినూత్న అంకుర సంస్థలకు ప్రత్యేకంగా నిర్మిస్తారు. ఈ పార్కుల్లో హాస్టళ్ళు, పిల్లల ఆట స్థలాలు, టాయిలెట్లు, నాణ్యత ప్రమాణ పరీక్ష కేంద్రాలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఈ విధంగా మనకు భూమి లభ్యత ఎక్కడెక్కడ ఇస్తున్నాడు? 33 పార్కులలో 20%, ప్రతి జిల్లాలో ఒక పార్కు, అందులో 20% ఈ ఎంఎస్ఎంఈలో కేటాయిస్తారు. ఆ విధంగా భూమి ఇస్తున్నాడు. 2, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య 10 వస్తుంటే అందులో 5 ఎంఎస్ఎంఈలో కేటాయిస్తారు. ఒకటి మహిళలకు ఉంటుంది 5% అండ్ 15% ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఉంటాయి. అది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక వినూత్న పార్క్. కింది వాన్లో సరైనది ఏదని ఈ ఇన్ఫర్మేషన్ అంతా డంప్ చేస్తారు రాబోయే గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో. ముందు గ్రూప్ 3 ఉన్నది, తర్వాత గ్రూప్ 2 ఉన్నది. కావాలంటే చూడండి. విధానాలు, మనకు ఈ పథకాలు ఉన్నది కదా, అందులో భాగంగా పేపర్ 1లో 2, గ్రూప్ 1లో, గ్రూప్ 2లో మనకు పేపర్ 1లో వచ్చే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్, పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తూ మరింత భూమిని అందుబాటులోకి తేవడం. ఇదేమో పార్కులలో భూమిని అందుబాటులో తెస్తున్నాడు. పార్కులతో సంబంధం లేకుండా ఏ విధంగా భూమి ఇస్తాడు, రైట్.
తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాల మాస్టర్ ప్లాన్లలో పారిశ్రామిక వాణిజ్య మిశ్రమ భూ వినియోగ జోన్లుగా, సో పారిశ్రామిక అంటే ఇండస్ట్రియల్, వాణిజ్య కమర్షియల్ అండ్ మిశ్రమ అటు ఇటు రెండు ఉండొచ్చు, ఆ విధంగా ప్రాంతాలను వర్గీకరించింది. ఇది క్వశ్చన్ నేరుగా. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య భూమిని ఏ విధంగా విడదీసింది? పారిశ్రామిక భూమిగా, వాణిజ్య భూమిగా, మిశ్రమ భూమిగా అట్లిస్తాడు. సో 3 ప్రాంతాలుగా విభజించింది. సో అంటే రాజధాని ప్రాంతం చుట్టూ పెరి అర్బన్ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించడానికి మరిన్ని గ్రీన్, ఆరెంజ్ ఎంఎస్ఎంఈలకు అనుమతిస్తుంది. గ్రీన్ అంటే కాలుష్యానికి సంబంధించినవి, గ్రీన్ ఆరెంజ్ అన్నవి. ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను చూడండి మనకు, రైట్. సో ఇక్కడ మనకు రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్లో ఉన్న రింగ్ రోడ్ ఇది. ఈ హైదరాబాద్లో ఉన్న రింగ్ రోడ్లో లోపల మొత్తం అర్బన్ క్లస్టర్ అని చెప్పారు. హైదరాబాద్ రింగ్ రోడ్ వెలుపల రీజనల్ రింగ్ రోడ్, ఇదంతా సెమీ అర్బన్ క్లస్టర్ అన్నారు. రీజనల్ రింగ్ రోడ్ అవతల రూరల్ క్లస్టర్ అన్నాడు. ఇప్పుడు ఈ సెమీ అర్బన్, ఇది సెమీ అర్బన్, ఓకే. సెమీ అర్బన్ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రభుత్వం గ్రీన్ మరియు ఆరెంజ్ ఎంఎస్ఎంఈలను అనుమతిస్తుంది. సో పెరి అర్బన్ ఆర్ సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఏ తరహా పరిశ్రమలకు అనుమతిస్తారంటాడు? గ్రీన్ అండ్ ఆరెంజ్ తరహా పరిశ్రమలకు అనుమతిస్తారు, రైట్. సో మరి భూమి కొనుగోలుపై రాయితీలు అందించడం. సో భూమి కొనాలంటే కూడా మనకు కొన్ని సబ్సిడీస్ ఇస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ వ్యవస్థాపన నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈలకు ప్రస్తుతం టీ బ్రైడ్ కింద భూమి ధరపై 30 లక్షల పరిమితితో, అంటే మ్యాక్సిమం 30 lakhs అనమాట, 33 1/3% రాయితీ ఇస్తాడు. ఇవి ఎంసీక్యూస్లో మనకు చాలా ముఖ్యం అన్నమాట, ఎంత పర్సెంటేజ్ రాయితీ ఇస్తున్నాడు అన్నది. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పరిమితిని 50 లక్షల పరిమితితో 50% రాయితీ ఇవ్వనున్నది. ఇవేమో ఎంఎస్ఎంఈలకు, ఇవేమో పరిశ్రమలకు అన్నమాట. ఇతర ఎంఎస్ఎంఈల కోసం టీ ఐడియా కింద ప్రస్తుతం అందిస్తున్న రాయితీ ప్రయోజనాలు తగ్గించకుండా సాధ్యమైనంత వరకు భూమిని అందుబాటులో ధరలో ఉంచడానికి ప్రభుత్వం కొత్త సిద్ధాంతాన్ని తీసుకొని వస్తుంది. సో ఎంఎస్ఎంఈలకు ప్రస్తుతం టీ బ్రైట్, టీ ఐడియా పాలసీల కింద పారిశ్రామిక అవసరాల కోసం భూమి కొనుగోలు, లీజుపై చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీపై 100% రాయితీ ఇస్తారు. సో ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారన్నమాట. సో స్టాంప్ డ్యూటీ అనేది ఉండదు. సో ఈ విధంగా సామాజిక న్యాయాన్ని కూడా పారిశ్రామిక విధానంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అదేవిధంగా ఇది మొదటిది, భూమి ఏ విధంగా అందుబాటులోకి తెచ్చింది, అన్ని కండిషన్స్ విత్ పర్సంటేజెస్ కంపల్సరీగా ఆస్పిరెంట్స్ గుర్తుండాలి. సెకండ్, మరి మనకు రుణ సౌకర్యం ఏ విధంగా, ఇప్పుడు భూమి ఉంటే చాలదు కదా, నాకు మిషనరీ కొనడానికి, ఎంప్లాయీస్ తీసుకోవడానికి, శాలరీస్ ఇవ్వడానికి, వీటన్నిటికి కూడా కొంత అమౌంట్ అవసరం. మరి మనం ఉంటే ఫాదర్ని అడగొచ్చు, మన దగ్గర ఉంటే మనం ఖర్చు పెట్టవచ్చు, లేదా బ్యాంకుల నుంచి లోన్స్, గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఈ రుణం వస్తుంది, రుణ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి. ఎంఎస్ఎంఈలు కుంటుపడకుండా ఆర్థిక రుణాల లభ్యత పరంగా సులభంగా ఉండేలా ఏమేమి చేస్తున్నారంటే సాంప్రదాయ ఆర్థిక వనరులను అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ ప్రయోజనం సహా సాంప్రదాయ మార్గాల రుణ సౌకర్యం, ఓకే. ఎంఎస్ఎంఈలకు మంజూరు కావాల్సిన రాయితీలను గ్యారంటీగా చూపించి రుణం పొందడానికి, ఎంఎస్ఎంఈలకు ఏవైతే కన్సెషన్స్ వస్తాయో సబ్సిడీస్, ఆ సబ్సిడీస్ని గ్యారంటీగా చూపి రుణం పొందడానికి వీలుగా ఇస్తారు. సో ఎంఎస్ఎంఈ పెడితే ఈ రాయితీ ఉంటుంది, ఆ రాయితీని చూపించి అంత మేర మనము ఏం తీసుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు. దీన్ని సంస్థాకరించడానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ కమిటీతో సంప్రదింపులు చెప్తారు. సో బ్యాంకుల సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకులకు చెప్తారు, వాళ్ళకి మేము ఈ కన్సెషన్స్ ఇస్తాం, ఆ కన్సెషన్ వాళ్ళు తీసుకోకుండా మీ దగ్గరికి లోన్ కోసం వస్తారు, అప్పుడు ఇవ్వండి అని చెప్తారు. నెక్స్ట్, అదనపు ప్రోత్సాహాలు. తెలంగాణ ప్రభుత్వం ఎంఎస్సీలకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రాయితీ కింద ప్రయోజనాలు పెంచుతుంది. సో ఇందులో టీ ఐడియా పథకం ఉన్నది, దీని కింద తయారీ సంస్థ ప్రస్తుతం 20 లక్షల పరిమితి వరకు అండ్ 15% మూలధన పెట్టుబడి రాయితీని పొందుతున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు దీన్ని 30 లక్షల పరిమితి 20% సబ్సిడీని పెంచింది, రైట్. ముందుగా మీరు టీ ఐడియా పథకం, టీ ప్రైడ్ పథకం చదువుకున్నాక అక్కడ ఇవి మీరు ఓకే చదివితే మీకు బాగా అర్థమవుతుంది. గత ప్రభుత్వమే టీ ఐడియా, టీ ప్రైడ్ పథకాలను ప్రవేశపెట్టింది. నెక్స్ట్, వ్యవస్థాపకులకు ప్రోత్సాహం. సో టీ ప్రైడ్ పథకం కింద ఎస్సీ ఎస్టీ యాజమాన్యంలోని సూక్ష్మ మరియు చిన్న తయారీ సంస్థల ప్రస్తుతం 75 లక్షల పరిమితి వరకు 35% మూలధన పెట్టుబడి రాయితీ పొందుతున్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాజమాన్యంలో ఎంఎస్ఎంఈలకు సబ్సిడీ కింద 1 కోటి రూపాయల పరిమితి వరకు 50% మేర పెంచుతారు. ఈ మార్పు చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫోకస్ చేస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ హ్యాపెండ్ ఇన్ ద టీ ప్రైడ్. సో టీ ప్రైడ్ కింద వచ్చిన మార్పులు ఏవి అని అడుగుతారు.
టీ ఐడియా, టీ ప్రైడ్ 2 పథకాల కింద మహిళా యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు ప్రస్తుతం రూపాయలు 10 లక్షల పరిమితి వరకు 10% సబ్సిడీని పొందుతున్నాయి. ఇప్పుడు డబల్ అయింది, 20 లక్షల పరిమితి 20%కి పెంచుతారనమాట. సో ఇక్కడ సామాజిక న్యాయం పాటించినారు కాబట్టి ఎక్కడైతే పారిశ్రామిక పరంగా లేదా సామాజిక వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అంటే విద్యారంగంలో సామాజిక పరంగా చేస్తున్నది, వైద్య రంగంలో చేస్తూ ఉన్నది, పారిశ్రామికంగా వాళ్ళు ఎదిగేందుకు చేస్తూ ఉన్నదంతా రాయాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా వినియోగించుకోవచ్చు. మరి అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంఎస్సీల కోసం నోటిఫై చేసిన ప్రత్యేక పథకాలను బ్యాంకింగ్ సంస్థ అమలు చేయడంలో విఫలమైన సందర్భాల్లో ఎంఎస్ఎంఈ యజమానులు డిఐసి దగ్గరికి రావచ్చు. అంటే రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం వాళ్ళకి లోన్స్ ఇవ్వాలి, అట్లా ఇవ్వకుంటే డిఐసిని సంప్రదించవచ్చు. మరి డిఐసి అంటే ఏంది? డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ను సంప్రదించాల్సి ఉంటుంది. అటువంటి ఫిర్యాదుల కోసం డిఐసి వద్ద ఒక ప్రతినిధిని వాళ్ళు నియమిస్తారు. సో రైట్, ఇది ఒక మంచి చర్యగా రాసుకోవచ్చు అనమాట. పారిశ్రామిక అభివృద్ధికి చేస్తున్న చర్యల్లో డిఐసి వద్ద ఒక ప్రతినిధిని నియమించడం ద్వారా వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు అని చెప్పొచ్చు. ఎస్ఎల్బిసి అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ. ఇంతకుముందు అనుకున్నాం కదా, వాళ్ళకి రావాల్సినవన్నీ ఇప్పించేలా స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీతో మాట్లాడి ఇప్పిస్తామంటున్నారు. అదే ఇది సమావేశాల్లో చర్చల కోసం 90 రోజుల వ్యవధిలో ఫిర్యాదులను పరిష్కరించడంలో విఫలమైన ఆ సమాచారాన్ని డిఐసీలు క్రోడీకరించి ఎస్ఎల్బీసీలకు పంపుతాయి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ చెప్పిన ప్రకారం ఎంఎస్సీలకి ఇంత లోన్ ఇవ్వాలి, ఎంఎస్ఎంఈ వాడు వెళ్ళాడు, ఇవ్వలేదు. వీడు ఎంబడే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్కి వెళ్తాడు, వెళ్ళి ఫిర్యాదు చేస్తాడు. ఎంబడే 90 రోజుల లోపల ఎస్ఎల్బీసీతో డిఐసీ వాళ్ళు మాట్లాడతారు, సరే ఇది రావట్లేదు అని చెప్పి మాట్లాడి పరిష్కరిస్తారనమాట. రైట్, నెక్స్ట్ పబ్లిక్ కాంట్రాక్ట్ల కోసం ఫైనాన్సింగ్ ఆప్షన్స్ పెంచడం. సో రివర్స్ ఫ్యాక్టరింగ్ కింద ఎంఎస్ఎంఈ యజమాని తరఫున సరఫరాదారులకు ముందస్తు చెల్లింపులు చేస్తుంది. అంటే ఏమైనా ప్రొక్యూర్ చేయాలనుకుంటే ముందుగానే డబ్బులు వచ్చేస్తాయి. సో ప్రతిఫలంగా యజమాని తర్వాత తేదీలో ఆర్థిక సంవత్సరం చెల్లించాలి. ఈ విధంగా రివర్స్ ఫ్యాక్టరింగ్ ఎంఎస్ఎంఈలు తమ వర్కింగ్ క్యాపిటల్ తగ్గకుండా పబ్లిక్ కాంట్రాక్ట్ పాల్గొనడానికి వాళ్ళకి అనుమతి వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇతర ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయాలు చూస్తే ఏమేమి ఉన్నదంటే ఆదాయ ఆధారిత ఫైనాన్సింగ్ పైలట్ ప్రోగ్రామ్ అమలు చేస్తుంది. సో ఇన్కమ్ బేస్డ్ ఫైనాన్సింగ్ అనమాట. నీ ఇన్కమ్ను బట్టి నీకు ఇంత డబ్బులు ఇస్తానని చెప్పడం. ఎంఎస్ఎంఈల భవిష్యత్ అమ్మకాల ఆధారంగా క్రెడిట్ను యాక్సెస్ చేయగలవు. సో ఇవి అమ్మితే ఎంత వస్తాయి ప్రొడక్ట్స్? సో 100 రూపాయల ప్రొడక్ట్స్ మనం అమ్మగలం అనుకోండి, 56 రూపాయలకు రుణం ఇవ్వచ్చు కదా, అట్లా అనమాట. ముందస్తు భారం తగ్గించడం మరియు నిధులను మరింత అందుబాటులోకి తీసుకురావడం, ప్రత్యేకించి మహిళా నేతృత్వంలోని వెంచర్లకు రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు ఫైనాన్స్ కోసం ఆసక్తిని కలిగి ఉన్నాయో లేదో అంచనా వేయడానికి ఒక పైలట్ ప్రోగ్రామ్ కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఇందులో పేర్కొన్నారు. సో మరింత ఆదాయ ఆధారిత ఫైనాన్సింగ్ ప్రోత్సహించడానికి ప్రభుత్వ జోక్యాలను గుర్తించడంలో కూడా ఈ విధానం ముందుకొచ్చింది. సో ఈ విధంగా మనకు రైట్ ఇన్ని రకాలుగా ఫండింగ్ రూపంలో హెల్ప్ చేస్తూ ఉన్నది. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఖాతా సముదాయదారుల కోసం మౌలిక సదుపాయాల ప్రచారం మరియు దత్తత కోసం గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ సముదాయంతో కలిసి పనిచేస్తుంది. సో ఎవరైతే ఈ మనకు అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారో వాళ్లకు మౌలిక సదుపాయాలకు ఏ విధంగా వ్యయం చేయాలి అనే విషయంలో హెల్ప్ చేస్తారు. ప్రత్యేక అవసరాల కోసం రుణ సౌకర్యం అందించడానికి బ్లెండెడ్ ఫైనాన్సింగ్ అనే ప్రోగ్రామ్ను చేపడుతుంది. ఈ బ్లెండెడ్ ఫైనాన్సింగ్లో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నది మనకి ఇంకా ఇవ్వలేదు. కొన్ని స్కీమ్స్ త్వరలో స్టార్ట్ చేస్తాం అని చెప్పారు, అది స్టార్ట్ చేసినాకనే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకు ఆర్థికమైన తోడ్పాటు, వారి సామర్థ్యం పెంపొందించడం అన్నది మరొక ఛాలెంజ్ ఇక్కడ. ఎంఎస్ఎంఈలు ఆర్థిక ప్రణాళికను మెరుగుపరచడంలో మరి ప్రామాణిక అకౌంటింగ్, సో బుక్ కీపింగ్లో పద్ధతులను అనుసరించడంలో సహాయం చేయబోతుంది. సో ఇందుకోసం మనకు టెక్నికల్ సజెషన్స్ చేస్తూ ఉంది. ఏఐని వాడవచ్చా లేదా అవన్నీ కూడా సూచనలు ఇవ్వబోతున్నది. సో ఈ ప్రయోజనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు సాంకేతిక సలహాలు, మద్దతును ఆచరణాత్మకంగా అందుబాటులో ఉండేలా థర్డ్ పార్టీలను ఎంపానల్ చేస్తుంది. అంటే ఎంఎస్ఎంఈలతో సంబంధం ఉండదు, ఏదో టెక్నాలజీ సహాయం చేసే సంస్థ అనమాట. అక్కడికి వీళ్ళకు ఒక అనుసంధానాన్ని కుదురుస్తుంది. సో బుక్ కీపింగ్ పద్ధతుల్లో ఎంఎస్ఎంఈలకు శిక్షణ ఇవ్వడంతో సహాయపడటానికి తెలంగాణ ప్రభుత్వం తెలుగులో వీడియోస్ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తుంది. సో ఈ శిక్షణ ఎంఎస్ఎంఈలు వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, అధికారిక క్రెడిట్ యాక్సెస్ కోసం ఒక ప్రణాళిక మెరుగుపరచుకోవచ్చు. సో ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళొచ్చు అనమాట. రైట్, సో ఇవి మనకు మొత్తం 6 ప్రాబ్లమ్స్ని ప్రస్తావించింది. అందులో మనం 2 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏమి ఇచ్చారని వేర్వేరు ప్లేసెస్లో ఉన్నాయి. బట్ స్టూడెంట్స్కి ఈజీగా అర్థం కావడం కోసం మొత్తం రీడిజైన్ చేసి మేము అందిస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ సెషన్లో మనం మిగతా సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు ఏం పరిష్కారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూపెట్టింది అని చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ సెషన్స్కి వెళ్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.